వెల్కమ్ బ్యాక్ టు ఆర్ట్‌విచ్ ఫౌండేషన్. మనకి చాలా రోజుల తర్వాత యూఎస్ నుంచి డొనేషన్ వచ్చింది. యశ్వంత్ అనే అతను వాళ్ళ పేరెంట్స్ పేరు మీద ఫుడ్ డొనేట్ చేయమని చెప్పి కొంత అమౌంట్ ఇచ్చారు. సో, అది 15 డేస్ బ్యాకే ఇచ్చారు. కాకపోతే మాకు డిలే అయ్యింది డొనేట్ చేయడానికి. ఎందుకు అంటే అప్పుడు ఉదయ్‌కి కాంటాక్ట్ అయ్యారు. సో, తను అవైలబుల్‌గా లేదు. బిజీ ఉండడం వల్ల. సో, తను నాకు కాంటాక్ట్ అయింది. బట్ నాకు కాంటాక్ట్ అయినప్పుడు నేను హాస్టల్‌లో ఉంటున్నాను అండ్ ఆఫీస్ వర్క్ ఉంది. పాసిబుల్ అవుతుందా లేదా అని మేము ఆలోచించుకున్నాము. సో, కొంచెం ఆలోచించిన తర్వాత ఒకసారి అడుగుదాము, ట్రై చేద్దాము. ఫస్ట్ అయితే తీసుకుందాము డొనేషన్ అని జెప్పి మేము ఓకే చేశామనమాట. అది తీసుకున్నాంక ఒకసారి హాస్టల్ దగ్గరికి వెళ్లి ఓనర్ వాళ్ళని, ఆంటీని ఎవ్రీథింగ్ అడిగాము. సో, వాళ్ళు ఓకే చేద్దాము, సపోర్ట్ చేస్తాము. మీరు చేసేది మంచి పని కదా! అని చెప్పి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. సాయి బ్రో చాలా సపోర్ట్ చేశారు. థాంక్ యూ సో మచ్ అండి. ఫుడ్ విషయానికొచ్చేసరికి మేము 100+ వరకు ఎస్టిమేట్ చేసుకున్నామనమాట. సో, ఏం చేయాలి అనుకున్నప్పుడు పన్నీర్ బిర్యానీ విత్ కాజు చేద్దామని అనుకున్నాము. సో, ఈ ప్రాసెస్ చేయడానికి చాలా టైం పట్టిందనమాట. మాకు ఐడియా లేకుండే ఎలా చేయాలి అని జెప్పేసి. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నాను ఫుడ్ డొనేషన్. సో, ఆర్ట్‌విచ్ ఫౌండేషన్‌లో ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఫుడ్ డొనేట్ చేశారు. కాకపోతే నేనప్పుడు లేను. సో, నాకు ఎలా చేయాలి ఫస్ట్ టైమ్ అనమాట. ఇదే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ గూడా ఫుడ్ డొనేషన్ చేయడానికి. సో, చాలా అనిపించింది. చాలా మెమరబుల్ అనమాట. అండ్ ఇంకోటేంటంటే బ్యాక్ టు బ్యాక్ మాకు డొనేషన్స్ వచ్చుండే. సాటర్‌డే రోజు ఒక డొనేషన్ ఉంది. సండే రోజు గూడా ఒక డొనేషన్ ఉండే. సో, సాటర్‌డే రోజొచ్చేసి నా ఫ్రెండ్‌ది కాబట్టి నేను ఆ రోజు ఆ నైట్ అక్కడే ఉన్నాను. అండ్ మార్నింగ్ వచ్చి మిగతా ఫుడ్ ఐటెమ్స్ తీసుకొని ఐటెమ్స్ అన్నీ మార్నింగ్ వచ్చి తీసుకున్నాను. సో, సాటర్‌డే చేసిన డొనేషన్ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో, స్టే ట్యూన్. కుకింగ్ చేయడానికి మేము ముందే మాట్లాడుకున్నామనమాట. సో, దానికి మేము పే కూడా చేసేసాము. అండ్ దీనికి మేము 2:00కి స్టార్ట్ చేశామనమాట ప్రిపరేషన్ అనేది. సో, 2కి స్టార్ట్ చేసేసరికి కంప్లీట్ అయిపోయేసరికి 7:30 అయిపోయింది. అందరం కలిసి కూర్చొని ఎవరికి వాళ్ళం వర్క్స్ అసైన్ చేసుకున్నామనమాట. ఒకళ్ళు ఫుడ్ ప్యాకింగ్ చేశారు. ఒకళ్ళు ఫ్రూట్స్ ప్యాకింగ్ చేశారు. ఒకళ్ళు బాక్సెస్ మీద స్టిక్కరింగ్ చేశారనమాట. ఫ్రూట్స్ ప్యాక్ చేశారు. ఫుడ్ ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి మాకు 7:30 అయిపోయిందనమాట. చాలా లేట్ అయిపోయింది. ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు బ్లాంకెట్స్ కోసం అని చెప్పి మా ఫ్రెండ్‌కి చెప్పాను. సో, అతను చూసుకున్నాడు ఎవ్రీథింగ్. సో, ఇక అందరం స్టార్ట్ అయిపోయామనమాట. పంజాగుట్టకెళ్ళాము ఫస్ట్. సో, 1 అవర్ వరకు మాకసలు మేమెవ్వరికీ ఫుడ్ డొనేట్ చేయలేదు. ఎందుకంటే మాకసలు ఏం కనిపించలేదు ఎవ్వరెక్కడ గూడా. సో, మేము ఎటెళ్ళాలి ఏంటి ప్లాన్ లేదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. మేము మాకెక్కడ కనిపిస్తే అక్కడ ఇద్దామని చెప్పేసి మేము ఆ ప్లాన్‌లో ఉండే. మాకు 1 అవర్ వరకు చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా అక్కడ ఆటో అంకుల్ ఉన్నారు కదా! అతను మాకు సజెస్ట్ చేశారు. అటు సైడ్ నాంపల్లి దర్గా సైడ్ చాలామంది ఉంటారని జెప్పేసి. సో, మేము అటు వెళ్ళాము. అటు వెళ్ళిన తర్వాత చాలామందొచ్చారు. సో, అక్కడే మాకు 2 బాక్సెస్ కంప్లీట్ అయిపోయినాయనమాట. చాలామంది అంటే మేమెలా డిస్ట్రిబ్యూట్ చేశాము అంటే, అందరికి ఒకటే గాకుండా ఫుడ్ ఎవరికైతే ఫుడ్ నీడ్ ఉందో వాళ్ళకిచ్చాము. ఎవరికైతే బ్లాంకెట్స్ నీడ్ ఉందో వాళ్ళకిచ్చామనమాట. సో, అందరికి ఒకటేలాగా ఇవ్వకుండా ఎవరికైతే నీడీ ఉందో, ఏది నీడీ ఉందో మాకు అర్థమవుతది కదా! దాన్ని బట్టి మేమిచ్చాము. నాంపల్లిలో కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము చాలా ఏరియాస్ తిరిగాము. ఆ తర్వాత మేమిక్కడ మెహదీపట్నం, టోలీచౌకి సైడ్ వచ్చేసామనమాట. సో, అక్కడ చాలామందికి ఇంకా మిగిలిన ఫుడ్ ఉంటుంది కదా! అదంతా మేము డిస్ట్రిబ్యూట్ చేసేసాము. ఫుడ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మాకింకా బ్లాంకెట్స్ ఉన్నాయి. మోస్ట్‌లీ మేము టోలీచౌకి సైడ్ గానీ, రేతిబోలి సైడ్ మేము బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము. ఎందుకంటే అక్కడ చాలామంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారనమాట. సో, ఈ త్రూ ఔట్ జర్నీలో నాకు చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అయ్యింది. చిన్న పిల్లలు క్యూట్‌గా ఉన్నారు. అండ్ అక్కడ కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నారు. వీళ్ళవి మార్నింగ్ డిస్ట్రిబ్యూట్ చేశాము. థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ అస్. ఎస్పెషల్లీ రాజ్ కుమార్, కిరణ్, నిఖిత, శాలిని, రవి బ్రో అండ్ సాయి, మోహన్, వర్ధన్. మీరు లేకపోయి ఉంటే ఇది పాసిబుల్ అయ్యేది కాదు. అండ్ థాంక్ యూ సో మచ్ ఉదయ్ చౌదరి, యశ్వంత్ గారు. మీరు ట్రస్ట్ చేసి మాకు ఈ డొనేషన్ మాకిచ్చినందుకు.